అందరికీ నమస్కారం. ఇంటీరియర్ డిజైనింగ్‌లో విండోస్ వాటికి సంబంధించిన గ్లాసెస్ అనేటివి చాలా ఇంపార్టెంట్. మన ఇంటిని చాలా అందంగా తీర్చిదిద్దుకోవడానికి చాలా డబ్బులు పోసి మరి అందంగా తయారు చేసుకుంటూ ఉంటాము. కానీ చిన్న మార్పులు చేసుకుంటే చాలా అందంగా ఉంటది. ఎవరైతే పక్షి ప్రియులు ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు జాగ్రత్త పడతారు. మాకు తెలియలేదు ఈ గ్లాసెస్‌ని ఎలాంటివి ఎంచుకోవాలి అనేసి. ఏదో మన వాళ్ళు అలా గైడ్ చేసి తెచ్చేసాము. ఇది ఈరోజు చూసాను. ఇంట్లో ఉండే ఒక కోడిపుంజు మంది కిటికీ దగ్గరకొచ్చి ఏవో గింజలు ఉంటే తినేసి చాలా సార్లు ఆ తలుపుని కొట్టుకుంటూనే ఉన్నింది. ఏంటి ఇలా టక్ టక్ అని సౌండ్ వస్తుందంటే ఇలా చూశాను. ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో ఇలాంటి గ్లాసెస్‌ని కొంచెం చూసి తీసుకోండి. ఏం లేదు, మన అద్దంలో మన ఫేస్ అయితే ఎలా కనిపిస్తుందో వీటికి కూడా అలా కనిపిస్తుంది. మనం అనుకుంటాము మనమే అని, కానీ వాటికి తెలియదు కదా. వాటిని ఎవరో ఫైట్ చేయడానికి వచ్చారనేసి ముక్కుతో పొడిచి చివరికి ముక్కు డ్యామేజ్ అయ్యి విరిగిపోయి అవి చనిపోయే స్థితికి వస్తాయి. పక్షులు కూడా అంతే. పిచ్చుకలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవి కూడా అంతే. అందుకే నేను జాగ్రత్త చెప్తున్నాను. వీలైతే మీరు జాగ్రత్త పడాలనేసి కోరుకుంటున్నాను. అసలుకే పిచ్చుకల సంఖ్య తగ్గిపోయింది. జనాభా సంఖ్య ఎక్కువైపోయింది. ఉన్న వాటిని కాస్త కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. ప్రతిరోజు పిచ్చుకలు వచ్చే ఇంట్లో మనం వేసే వరి గింజలను తింటూ చాలా హ్యాపీగా ఉంటాయి. వాటి సౌండ్ కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది. ఈ కిటికీలు పెట్టడం వల్ల రోజు పిచ్చుక వచ్చి కీచుమని వచ్చి నన్ను డిస్టర్బ్ చేసి నిద్ర లేపడమే తగ్గిపోయింది. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ పిచ్చుకలు. ఇవంతా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇంకా పంట పొలాల వెంట అయితే ఇంకా చాలా బాగుంటాయి. ఇప్పుడు అవైతే అసలు వచ్చేదే లేదు. వీలైనంత వరకు గ్లాసెస్ని మీరు చూసి తీసుకోండి. మాకైతే తెలియలేదు. మీరు మాత్రం జాగ్రత్తగా పక్షులను కాపాడడానికి మంచి గ్లాసెస్ని తీసుకోండి.